హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఎవరో లక్ష్మి అంట అని చెప్పి వీకే ఇండస్ట్రీస్ ఎండి పార్థసారథి అంబికకు చెప్తూ ఉంటాడు. ఆ లక్ష్మి అక్కడికి వచ్చిందా? ఆ లక్ష్మి ఊరి సమస్యల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? పల్లెటూరి వాళ్ళ పొలాలు అమ్మకుండా ఆ లక్ష్మి ఎందుకు అడ్డుపడుతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అర్థమైంది కదా నేను చెప్పింది. మీరెవరూ కూడా పొలాలను ఫ్యాక్టరీ కట్టడానికి ఇవ్వకండి. మీ పొలాలను మీ దగ్గరే ఉంచుకొని వ్యవసాయం చేయండి. మీరు బ్రతకడమే కాకుండా 10 మందిని బతికించగలుగుతారు అని చెప్పి లక్ష్మి పల్లెటూరి రైతులకు చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలు, మీరెవరూ నమ్మకండి. మీరు మాకు పొలాలను ఇస్తే మేము ఫ్యాక్టరీ కడతాము, ఫ్యాక్టరీలో మీ అందరికీ పని దొరికేలా చేస్తాము అని చెప్పి వీకే ఇండస్ట్రీస్ ఎండి పార్థసారథి చెప్తూ ఉంటాడు. లక్ష్మిని మా ఊరు దత్తత తీసుకుంది. లక్ష్మి చెప్పినట్టు మేము వింటాము. మేమెవరం కూడా మీకు పొలాలు ఇవ్వము, మేము వ్యవసాయం చేస్తాము అని చెప్పి రైతులు చెప్తూ ఉంటారు. అది కాదు, నేను చెప్పేది వినండి అని వీర్రాజు అంటూ ఉంటే, ఇదిగో వీర్రాజు, నువ్వు ఈ ఊరికి పెద్ద మనిషివి కాబట్టి నువ్వు చెప్పిన మాట ఇప్పటి వరకు విన్నాము. కానీ ఈ ఊరి మంచి కోరుకునేది ఈ లక్ష్మే. ఈ లక్ష్మి చెప్పిన తర్వాత మేమెవరం కూడా పొలాలు ఇవ్వటానికి ముందుకు రావట్లేదు. పదండ్రా పోదాం అని చెప్పి రైతులంతా వీర్రాజుకి అలాగే పార్థసారథికి బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చా, ఇంత కష్టపడితే చివర్లో ఈ లక్ష్మి వచ్చి రైతులందరినీ కూడా పొలాలు ఇవ్వకుండా మార్చి తీసుకెళ్ళిపోయింది అని చెప్పి పార్థసారథి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంబిక గారు అని చెప్పి పార్థసారథి పక్కకు వెళ్ళి అంబికతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ లక్ష్మి సంగతి నేను చూసుకుంటాను, మీరెవరూ బాధపడకండి. ఆ లక్ష్మి పొలాలు ఇవ్వటానికి ఎందుకు అడ్డుపడుతుందో ఇప్పుడే తెలుసుకుంటాను. అవసరమైతే ఆ లక్ష్మిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి అంబిక పార్థసారథికి చెప్తూ ఉంటుంది. సరే, మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి పార్థసారథి ఫోన్ కట్ చేస్తాడు. ఇక లక్ష్మి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు అంబిక లక్ష్మికి ఎదురుగా వచ్చి, ఏయ్ లక్ష్మి, ఎందుకు పల్లెటూరి రైతులను పొలాలు ఇవ్వకుండా అడ్డుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీకెందుకు అంబికమ్మ అంత ఇంట్రెస్ట్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, నువ్వు మా ఇంట్లో పని మనిషివి. ఆఫ్టర్ ఆల్ మేము నిన్ను పని కోసం తీసుకొచ్చాము. అలాంటి నువ్వు మా ఊరి విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అంబికమ్మ, ఆ పార్థసారథి మీకు ఎంత పర్సంటేజ్ ఇస్తా అన్నాడు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అంబిక ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నాకు పర్సంటేజ్ ఇవ్వటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ పార్థసారథి నువ్వు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమని నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటుంది. అయినా నీకెందుకే ఆ విషయాలన్నీ, నువ్వు ఆఫ్టర్ ఆల్ పని మనిషి అని చెప్తున్నాను కదా. మా పొలాలు మా ఇష్టమైతే అమ్ముకుంటాము, లేకపోతే ఉంచుకుంటాము, నీకెందుకే అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. పల్లెటూరి పొలాలు చాలా అమూల్యమైనవమ్మా, వాటిని అమ్మటానికి వీల్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. పల్లెటూరి రైతుల్ని ఎలాగైనా ఒప్పించి ఆ పార్థసారథికి పొలాలు అమ్మిస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి అంబిక లక్ష్మికి చెప్తూ ఉంటుంది. అమ్మ, పొలాలు ఇవ్వటానికి వీల్లేదు. అవసరమైతే మీ కుట్రంతా బయట పెడతాను. మీ గురించి విహారీ గారికి అన్ని విషయాలు తెలియజేస్తాను. అప్పుడు విహారీ గారే మీ అంతు చూస్తారమ్మా అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూస్తానే, నీ అంతు చూస్తాను. నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తాను. నువ్వు ఈ భూమి మీద ఉండటం వల్లే కదా ప్రతి విషయంలో అడ్డుపడుతున్నావు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంబిక పక్కకు వెళ్ళి రౌడీలకు ఫోన్ చేస్తుంది. రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. లక్ష్మి ప్రతి విషయంలో అడ్డుపడుతుంది, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ లక్ష్మి ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఆ లక్ష్మిని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పి రౌడీలు అంబికకు చెప్తూ ఉంటారు. సరే, ఆ లక్ష్మి బయటికి వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు. ఇక మరోవైపు అంబిక సహస్ర దగ్గరకు వెళ్తుంది. సహస్ర అంబికను చూసి, పిన్ని ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి సహస్ర? నీకు యాక్సిడెంట్ అయిందని, నీ హెల్త్ డిస్టర్బ్ అయిందని తెలిసింది, అందుకే నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అవును పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, అసలు నీకు యాక్సిడెంటే కదా జరిగింది, నువ్వు మాత్రం ఎందుకు ఇంత నీరసంగా ఉన్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిన్ని, నా బాడీ అంతా కూడా
సిక్కయినట్టు అనిపిస్తుంది. నేను ఏదో కోల్పోయినట్టు, దాన్ని తిరిగి ఎప్పటికీ సాధించలేనట్టు అనిపిస్తుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి వచ్చి, సహస్ర, నువ్వు నిజంగానే నీ అమ్మతనాన్ని కోల్పోయావే. నీ జీవితం ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. ఈ కుటుంబం అంతా కూడా నువ్వు ఇచ్చే వారసుడి కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భక్తవత్సలం పోచమ్మను తీసుకొని ఇంటికి వస్తాడు. పద్మాక్షి పద్మాక్షి అని చెప్పి పిలుస్తూ ఉంటే పద్మాక్షి బయటికి వస్తుంది. ఏంటి నాన్న అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సహస్ర ఆరోగ్యం అసలు బాలేదు కదమ్మా. పాపం సహస్రను చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. అందుకే పోచమ్మను తీసుకొచ్చాను. పోచమ్మకు ఉన్న దివ్య దృష్టితో సహస్ర ఆరోగ్యం కుదుటపడేలా చేస్తుంది. అంతేకాదు సహస్రకు ఏవైనా చెడు దుష్టలు ఉంటే కనుక పోగొడుతుంది అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు పోచమ్మ సహస్రను చూస్తే సహస్ర పిల్లలు కనే యోగం లేదని తెలిసిపోతుంది అని చెప్పి పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి పద్మాక్షి అలా చూస్తున్నావు? పోచమ్మను సహస్ర దగ్గరకు తీసుకెళ్ళు అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. అది కాదు నాన్న అని పద్మాక్షి అంటూ ఉంటే, పద్మాక్షి నువ్వేం బాధపడకు. నీ కూతురు ఆరోగ్యం త్వరలోనే కుదుట పడుతుంది. పదమ్మా, నీ కూతురు ఎక్కడ ఉందో చూపించు. తన ఆరోగ్యం కుదుట పడేలా నేను చేస్తాను అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. పోచమ్మ, నేను తీసుకెళ్తాను రా నిన్ను మా సహస్ర దగ్గరకు అని చెప్పి అంబిక అంటుంది. ఇక పోచమ్మ, అంబిక, పద్మాక్షి అందరూ కలిసి సహస్ర దగ్గరకు వెళ్తారు. సహస్ర నిద్రపోతూ ఉంటే సహస్ర సహస్ర అని అంబిక పిలుస్తూ ఉంటుంది. సహస్ర లేచి కూర్చుంటుంది. ఏంటి పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. నీ హెల్త్ బాగాలేదు కదా, అందుకే మీ తాతయ్య నీ ఆరోగ్యం కుదుట పడాలని పోచమ్మను పిలిపించారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఈ పోచమ్మ డాక్టరా ఏంటి నా ఆరోగ్యం కుదుట పడేలా చేయటానికి అని చెప్పి సహస్ర అంటుంది. అలా అనకు సహస్ర, ఈ పోచమ్మకు దివ్య దృష్టిలు ఉన్నాయి. తన దివ్య దృష్టితో నీ ఆరోగ్యాన్ని ఇలానే కుదుట పడేలా చేస్తుంది అని చెప్పి అంబిక అంటుంది. పిన్ని, నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా అని చెప్పి సహస్ర అంటుంది. కొన్ని విషయాల్లో నమ్మక తప్పట్లేదు సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. పోచమ్మ ఇలా కూర్చో, మా సహస్రకు ఏమైందో చూడు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అప్పుడే కాదంబరి కూడా వచ్చి, పోచమ్మ నేనే నిన్ను పిలిపిద్దాం అనుకున్నాము. నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనవరాలకి ఏ దిష్టి తగిలిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. పడుకున్న బిడ్డ పడుకున్నట్టే ఉండిపోతుంది. పాపం దాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది. మీరెవరూ బాధపడకండమ్మా, అమ్మాయికి ఏమైందో ఇప్పుడే నేను చెప్తాను అని చెప్పి పోచమ్మ సహస్ర తలపై చెయ్యి పెడుతుంది. ఇంకా పోచమ్మ కళ్ళల్లో ఏదో కనిపిస్తూ ఉంటుంది. పోచమ్మ ఒక్కసారిగా కళ్ళు తెరిచి సహస్ర పల్స్ పట్టుకొని చెక్ చేస్తూ ఉంటుంది. పద్మాక్షి ఇదంతా కూడా దూరం నుంచి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. పోచమ్మ, నా మనవరాలికి ఏమైంది పోచమ్మ అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. చెప్తానమ్మా అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. ఇక యమున కూడా టెన్షన్ పడుతూ పోచమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఇక పోచమ్మ ఒక్కసారిగా కళ్ళు తెరిచి టెన్షన్ పడుతూ కుటుంబ సభ్యులందరి వైపు చూస్తూ ఉంటుంది. పోచమ్మ, ఎందుకు అలా ఉన్నావు? మా సహస్రకి ఏమైందో చెప్పు పోచమ్మ. ఏ గాలి ధూళి ఏదైనా పట్టిందా? చెప్పు పోచమ్మ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక పోచమ్మ మరొకసారి సహస్ర చేతిని పట్టుకొని పల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పోచమ్మ కళ్ళల్లో లక్ష్మీ విహారీలకు బిడ్డ పుట్టినట్టు, ఆ బిడ్డలకు లక్ష్మీ విహారీ ఇద్దరూ కలిసి పల్లెటూరి అమ్మవారి గుళ్ళోనే నామకరణం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు ఉన్నావు తల్లి, ఉన్నావు అని చెప్పి పోచమ్మ ఒక్కసారిగా కళ్ళు తెరిచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పోచమ్మ పోచమ్మ ఏమైంది అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మా, త్వరలోనే మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడమ్మా అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది. పోచమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అంటే మా సహస్ర తల్లి కాబోతుందా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నేను సహస్ర వల్ల మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడని చెప్పట్లేదమ్మా అని చెప్పి పోచమ్మ అంటుంది. పోచమ్మ, ఏం మాట్లాడుతున్నావు? మరి మా ఇంటికి సహస్ర వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల వారసుడు వస్తాడు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి పోచమ్మ కాళ్లపై పడి పోచమ్మకు సైగ చేస్తూ ఉంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి. ఇక పోచమ్మ కూడా ఏం మాట్లాడకుండా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది. చెప్పు పోచమ్మ, మా సహస్ర వల్ల కాకుండా మా ఇంటికి ఇంకెలా వారసుడు వస్తాడు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది. అవన్నీ నాకు తెలియదమ్మా, నా దివ్య దృష్టికైతే మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడని మాత్రమే తెలుస్తుంది అని చెప్పి పోచమ్మ చెప్తూ ఉంటుంది.
మరి సహస్ర వల్ల కాదని ఎలా అంటున్నావు పోచమ్మ అని చెప్పి కాదంబరి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. అంతా ఆ అమ్మవారి లీల. ఆ అమ్మవారు ఎలా జరిపించాలనుకుంటే అలానే జరిపిస్తుందయ్యా. ఇక నేను బయలుదేరతాను అని చెప్పి పోచమ్మ అక్కడి నుంచి కంగారు పడుతూ వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.